లా ఆఫ్ అట్రాక్షన్ ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారండి? ఓకే. సార్ మేడం. చెప్పండి సార్. నాగార్జున సార్ చెప్పండి. 'నాగార్జున' మేడం. అంటే విన్నాను మేడం. అది 'సీక్రెట్ బుక్' అని ఒకటుంది మేడం. 'ద ఓకే. సీక్రెట్' అని. ఆ ఓకే. బుక్కు చదివినప్పుడు గమనించాను మేడం. ఓకే. అప్లై చేశారు సార్? అంటే ఏదైనా అప్లై చేయాలనిపించింది సార్ ఆ బుక్ చదివేటప్పుడు? మేడం. అదే కొంచెం మనం అఫర్మేషన్ చేసుకుంటే అది ఆహ్, కార్యరూపం వస్తుంది అనేసి కొన్ని అట్లా జరిగాయి కూడా మేడం. అట్లా. ఓకే. మనం అనుకున్నది ఓకే. కరెక్ట్‌గా యూనివర్స్‌తో కనెక్ట్ అవుతే అది 100% జరుగుతుందనేది ఓకే. తెలుసుకున్నాను. గ్రేట్ సార్. ఎప్పుడైతే ఆ బుక్ మన చేతులోనికి వచ్చిందో, మన లైఫ్ అనేది చేంజ్ అవుతదనే నేనైతే 100% బిలీవ్ చేస్తాను. బుక్ నేము 'సీక్రెట్' రహస్యం అని తెలుగులో ఉంటది. 'ద సీక్రెట్' అని ఇంగ్లీష్‌లో ఉంటదనమాట. అది బుక్‌లోని ఏంటనంటే మనము ఎవరైనా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ బుక్ చదివినట్లుగైతే హ్మ్. మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఇందులో ఉంది ఒకసారి బుక్ చూపిస్తాను. ఈ బుక్స్. అవును మేడం. ఒకసారి అడిగారు గ్రూప్‌లని. సీక్రెట్ బుక్కు. ఈ బుక్కులోని ఏటంటే ప్రతి ఒక్కటి మనము మంచిగా అర్థం చేసుకొని, అది అప్లై చేసినట్లుగా అయితే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా వరకు అందులోనే మనకి అర్థమవుతదనమాట. అది చదివేటప్పుడు అప్లై చేయడానికి కొంచెం అంటే ఎలాగా, ఏంటి అని డౌటొస్తే ఒకటికి 10 సార్లు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ మనం చదివినట్లుగా అయితే, దాన్ని ప్రాక్టీస్ చేసినట్లుగా అయితే అర్థమవుతదని. అంటే మనం అప్లై చేస్తే రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతది. అన్నిటికంటే ముఖ్యం ఏంటనంటే నమ్మాలి. నమ్మి చేయాలనమాట. సీక్రెట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఓకే. థాంక్ యూ సో మచ్. నా పేరు రమణి అండి. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్‌ని. నేను ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాలి అని అనుకుంటున్నానంటే, నేను గత 5 సంవత్సరాల నుండి ఈ సబ్జెక్ట్ నాకు పరిచయం అయింది. పరిచయం ఓకే. గ్రూప్‌లో షేర్ చేస్తానండి. బుక్ గురించయితే. ఆ! నాకు పరిచయమయింది. అప్పుడు ఎలా ఉండేదనంటే, ఇంకా మన లైఫ్ ఎప్పుడు నెగటివిటీలోనే ఉండాల్సి వస్తదేమో అనే ఆ మైండ్ సెట్‌తో ఉండేదాన్ని. చేంజ్ అయితే బాగున్ను. కొత్తగా లైఫ్‌ని క్రియేట్ చేసుకొని, పాజిటివ్ థింకింగ్ చేసి లైఫ్‌ని చేంజ్ చేసుకొని, ఏదైనా ఒక మిరాకిల్ జరిగితే బాగున్ను లైఫ్‌లోని అనే అనిపించిందనమాట. అనిపించేటప్పుడు నేను గాడ్ ప్రేయర్ చేసేటప్పుడు నాకు ఈ సబ్జెక్ట్ పరిచయం అవ్వడం అనేది జరిగింది అక్కడి నుండి. తర్వాత నేను గురువుల దగ్గర నుండి ఏదైతే నేర్చుకున్నానో గ్రాటిట్యూడ్ అవ్వచ్చు, హ్మ్. హోపోనోపోనో టెక్నికు, ఎన్ఎల్‌పి టెక్నికు, వాటర్ అఫర్మేషను, ఇంకా పాజిటివ్ థింకింగు, బుక్స్ రీడింగు, ఈ ప్రకృతిని ఆస్వాదించడము, ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా చేంజ్ అయిందనమాట. అంటే ఇలాగా మారడం అలాగా చెప్పేవి వింటూ ఆచరించడం వల్ల రిజల్ట్ అనేది ఒక 6 మంత్స్ అయ్యేసరికి అప్పుడున్న సిట్యుయేషన్ తర్వాత ఉన్న మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది. సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అయ్యాయన్నమాట. అప్పుడు అనిపించింది అంతా మనలోనే ఉంది. బయట ప్రపంచంలోనేమీ లేదు అనే ఆలోచన అనేది రావడం స్టార్ట్ అయింది. బయట చాలామంది మా పేరెంట్స్ అందరూ కూడా ఆ మార్పనేది గమనించారు. అయితే ఇది నిజంగా వర్క్ అవుతుందా? ఎలాగ నాకు వర్క్ అయిందంటే హెల్త్ హీలింగ్ చేసుకున్నాను. తరువాత మా రిలేషన్ ఏదైతే ఉండేదో అప్పుడు పూర్తిగా బ్రేక్ అయ్యి ఉండేది. దాన్ని మేము హీలింగ్ చేసుకొని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము. అలాగే మంచిగా పిల్లలు చదివించుకోవడము, మంచి అండర్‌స్టాండింగ్ అనేది మాలో ఏర్పడిందనమాట. అయితే ఇది నిజమేనా అని నాకప్పుడు డౌటొచ్చింది. నార్మల్‌గానే లైఫ్ చేంజ్ అయిందా? లేకపోతే ఈ సబ్జెక్ట్ వల్ల అని చెప్పి నా పేరెంట్స్‌కి, మా సిస్టర్స్‌కి ఈ చెప్పడం జరిగిందనమాట. అయితే వాళ్ళు చాలా అలాగే అంత నాలెడ్జ్ అయితే ఉండేది కాదు. వాళ్ళకి నేను నేర్చుకున్నదంతా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు చాలా బాగా మంచి పాజిటివ్ థింకింగ్ చేస్తూ లైఫ్‌లో గ్రోత్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉందనమాట. చాలా మిరాకిల్‌గా మారింది.
ఏమీ కొనుక్కోలేని ఏమో పిల్లలు చదివించలేక కూడా అలాగా ఇబ్బంది పడుతూ ఉండేవారు. అలాంటిది మంచిగా సెటిల్ అయ్యారిప్పుడు. చాలా వ్యాపారంలో మంచి అభివృద్ధి కూడా సాధించారు. చాలా బాగుంది. ఇంకా ఇదే ఎప్పుడు కూడా పాజిటివ్‌గా మాట్లాడడం, హ్యాపీగా ఉండడం ఇలాగ అలవాటు చేసుకున్నారు. మా పేరెంట్స్, ఇంకా మా ఇద్దరు సిస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీలు కూడా. అప్పుడు ఈ సబ్జెక్ట్ నిజంగా 100% వర్క్ అవుతుంది అనేసి వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాననమాట. నేను 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను. కానీ ఇంకా ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవాలని చెప్పి వర్క్ చేయడం అనేది జరిగింది. ఇంకా నేర్చుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను ఆన్‌లైన్ క్లాసులనేవి. అయితే నేను సర్టిఫైడ్ ట్రా అంటే తీసుకున్నాను లా ఆఫ్ అట్రాక్షన్‌లోని. అలాగే ఎంపాక్ట్‌లో కూడా ట్రైనర్ సర్టిఫైడ్ కూడా చేశాను. ఎన్ఎల్‌పి ప్రాక్టీషనర్‌ని కూడా. ఇలాగ కొన్ని నేర్చుకున్న తర్వాత నాకు ఈ సబ్జెక్ట్ మీద ఇంకా మంచి అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేశానండి. ఎవరైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ అని విన్నా, వాళ్ళు నేర్చుకోవడానికి ఒక్క అడుగు వేసినా సరే, ఈ సబ్జెక్ట్‌ని అస్సలు విడిచిపెట్టకూడదనేసి నేను చెప్తాను. ఎందుకంటే మనము వేచి చూడాలి. ఎప్పుడు యూనివర్స్ ఇస్తదా? అనుకున్న కోరిక వెంటనే నెరవేరిపోవాలనే తపన కాకుండా, నెరవేరుతదన్న అన్న ఒక ఆలోచనతో మనము ఉండి, మనం ప్రతిరోజు కూడా ఏవైతే సింపుల్ అసల ఇవి పెద్ద కష్టమైన సబ్జెక్ట్ ఏమీ కాదు. మన రోజువారీ అలవాట్లు చేంజ్ చేసుకుంటే చాలు మన లైఫ్ అనేది మారుతదనే నేను చెప్తాను. ఇందులో మెయిన్ ఇంటెన్షన్ ఏంటనంటే ప్రస్తుతం మనం ఏవైతే ఆలోచిస్తామో, ఏదైతే మాట్లాడతామో, ఎంత గ్రాటిట్యూడ్‌తో ఉంటామో, తరువాత లైఫ్‌లోని మనము ఇంకా మిరాకిల్స్ అంటే ఇంకా మనము ఉన్నదానికి గ్రాటిట్యూడ్ చూపించుకుంటూ హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా భవిష్యత్తు అనేది మంచిగా మారుతదనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అంటే ప్రస్తుతం మనం ఎలాంటి ఆలోచనలు వేస్తామో పాజిటివ్ అండ్ నెగటివిటీ అని అంటారు కదా! ఎప్పుడైతే అంటే సబ్జెక్ట్ తెలియక ముందు ఎలాగుంటదనంటే గతం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. ఈ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత మన గురించి మనం ఆలోచించుకోవడం, ఇంకా మనకు కావాల్సిన వాటిపైన దృష్టి పెట్టడం అలా జరుగుతూ ఉంటదనమాట. అయితే ఎక్కువ ఎ ఏ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మన లైఫ్ ఎప్పుడు ఏంటనంటే హెల్త్, రిలేషన్, కెరీర్, మనీ ఈ 4 ఏరియాస్‌లోని ఎక్కువ మనకి సెటిల్ అయితే మిగతావన్నీ కూడా బావుంటాయి అనేది ఒక ఇంటెన్షన్ అనమాట. మీరు ఎక్కువ మనీ కోరుకుంటున్నారా? అంటే మనీ అట్రాక్షన్ చేయాలనుకుంటున్నారా? హెల్త్ హీలింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే కెరీర్‌లో మంచిగా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారా? మెయిన్ మీరేం కోరుకుంటున్నారనేది కామెంట్‌లో అంటే చాట్ బాక్స్‌లోని టైప్ చేయండి. ఏది లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని మీరు ఏది అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో ఎక్కువగా చాట్ బాక్స్‌లో ఓకే. మనీ ఓకే. ఎక్కువ ఈ ఏంటంటే మనీ ఉంటే ఆటోమేటిక్‌గా మిగతావన్నీ కూడా సెట్ అవుతాయి. ఇందులోనికొచ్చిన తర్వాతే నాకు కూడా తెలిసింది. నేనేంటంటే అంతా నా పేరున కొంతవరకు ఉంది. అయినా సరే నాకు రిలేషనే కావాలి. నాకు మనీ వద్దు అని ఈ సబ్జెక్ట్ తెలియకముందు నేను గాడ్‌కి కూడా ఏం చెప్పానంటే, నాకు ఈ మనీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకసలు మనీయే వద్దు అని నేను ఊరికనే తెలియకుండా ప్రేయర్ చేస్తూ అనేది ఉండేదాన్ననమాట. మనశ్శాంతి అనేది ఉండేది కాదు అని. తరువాత ఏమర్థమైందనంటే కొన్ని మంత్స్‌కి మనీకి బాగా వచ్చింది. వేరే వాళ్ళి హెల్ప్ అడగవలసిన పరిస్థితి అలాగొచ్చిందనమాట. ఆ తర్వాత కొంతమంది గురువుల ద్వారా నేను అర్థమైందేంటనంటే మనీ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు నేను ఎంచుకున్న సబ్జెక్టే మనీ ఎక్కువ. మనీ ఫోకస్ అనేది పెట్టడం జరిగిందనమాట. అంటే ఇక్కడేటంటే మనీ వద్దన్నప్పుడు యాక్చువల్లీ బంధాలు బాగోలేకపోయినా, ఏం బాగోపోయినా మనీని బ్లేమ్ చేస్తాం గానీ, మనీ వల్ల కాదనే విషయం నాకు అర్థమైందనమాట. అంటే వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బిహేవియర్‌ని బట్టే మిగతా సమస్యలనేవి వస్తాయి కానీ, మనీ వల్ల అనేది నేను రాంగ్‌గా అర్థం చేసుకున్నాననమాట. మనీ ఉంటే ఆహ్, అన్నీ సెట్ చేసుకోవచ్చనే విషయము తర్వాత తెలుసుకున్నాను. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటనంటే మనీకి మెయిను ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అనేది తెలుసుకున్నాను. దాని నుంచే రిలేషను మనం బాగా చూసుకోవాలనుకున్నా, హెల్త్‌ని మంచిగా చూసుకోవాలనుకున్నా, మన కెరియర్‌లో సెటిల్ అవ్వాలనుకున్నా, మన సమాజంలో గౌరవం రావాలనుకున్నా అన్నింటికి కూడా మనీయే బెస్ట్ అని మనీయే మొదటగా ఇంపార్టెన్స్ అనేది నేను మా గురువుగారు ఆచార్య అనంతకృష్ణ స్వామి క్లాసులకి వెళ్ళిన తర్వాత
నాకు తెలిసిందనమాట పూర్తిగా. అక్కడి నుంచి మళ్ళీ మనీ ఫ్లో అనేది నాకు స్టార్ట్ అయ్యింది. థ్యాంక్ యూ. చాట్ బాక్స్‌లో టైప్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అయితే ఎందుకు అడిగానంటే, మనం ఏదైనా ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు సార్ వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. వస్తుంది. మనము ఏదైనా ఒక కోర్స్ అంటే ఏదైనా నేర్చుకునేటప్పుడు బుక్స్ రీడింగ్ చేసినా, ఏదైనా మనం కొత్త స్కిల్ నేర్చుకున్నా, మన ఇంటెన్షన్ అనేది ఏంటనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నేను ఏమంటున్నానంటే మీరు మనీ నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని మనీని ఆకర్షిస్తాను అని ఒక లైన్ అలా రాసుకోండి బుక్‌లోని. లేదా నేను హెల్త్‌ని హీలింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. హెల్త్ అనేది ఏదైనా సరే ఫోకస్ పెడితే 100% హీలింగ్ అవుతది. నేను హీలింగ్ చేసుకోవాలనుకున్నాను. అన్ని ఏరియాలు కూడా నాకు హీలింగ్ అనేది జరిగింది. హెల్త్ అంటే ఏం లేదు. థైరాయిడ్ అనేది 10 ఇయర్స్ పాటు అలాగుండేది. తర్వాత నేను ఈ సబ్జెక్ట్‌లోనికొచ్చిన తర్వాత పూర్తిగా హీలింగ్ అనేది జరిగింది. హెల్తీగా తయారయ్యాననమాట. అలాగే రిలేషన్‌లోని మాకు అండర్‌స్టాండింగ్ రావడము, మంచిగా ఇప్పుడు ఉండడం అనేది జరిగింది. అంటే హ్మ్. ఏదైతే మనం ఇంటెన్షన్ పెట్టుకుంటామో, మనము ఆచరించే సబ్జెక్టు దానికి వర్క్ అవుతది. నేనేమంటున్నానంటే, ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో, ఇప్పుడు ఈ 30 మినిట్స్ క్లాస్‌లోని ఏ ఇంటెన్షన్‌తో మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నారో రాయండి. నేను మనీని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. లేకపోతే హెల్త్‌ని హీలింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ 4 ఇయర్స్ కూడా రాసుకోవచ్చు. నేను నా జీవితాన్ని అద్భుతంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి మార్చుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో నా రిలేషన్‌ని అద్భుతంగా మార్చుకోవాలనుకుంటున్నాను. కొన్ని పాయింట్స్ మీరు రాసుకోండి. ఎప్పుడైతే మనం రాస్తామో, మన సబ్‌కాన్షియస్ మైండ్ వాటికి సొల్యూషన్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతదనమాట. హ్మ్. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఏంటనంటే, ఆహ్, అంటే ఒక క్లాసు ఇద్దరు జాయిన్ అయ్యారు. ఇద్దరు పర్సన్స్ జాయిన్ అయితే సేమ్ క్లాసు. ఒకతను ఏమనుకున్నారంటే, ఏముందిలే ఈ క్లాస్‌లోనే జస్ట్ జాయిన్ అవుదాము, ఏముందో చూద్దాము ఇంకంతే అని ఏ ఇంటెన్షన్ లేకుండా జాయిన్ అయ్యారనమాట. ఒకతనేమోంచి లేదు ఏదో ఈ క్లాస్‌లో జాయిన్ అవ్వడం వల్ల నేను 1% అయినా ఏదో ఒక ఉపయోగపడే విషయం నేను తెలుసుకొని నేను నా లైఫ్‌లో ఉపయోగించుకోవాలి. చేత కావడం లేదు. కింద వంగొద్దు అంటాడు. కింద కూర్చోవద్దు అంటారు. వంగుతూ కూర్చుంటాను. నా లైఫ్‌లో ఉపయోగించుకోవాలి అనే ఇంటెన్షన్‌తో జాయిన్ అయ్యారనమాట. ఏదైతే నా లైఫ్‌లోని ఈమె అంటే ఈ క్లాస్ ద్వారా నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేను ఉపయోగించుకోవాలి అనే ఇంటెన్షన్‌తో జాయిన్ అయిన వారికి మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఏ క్లాస్ అయినా నేర్చుకునేటప్పుడు జాయిన్ అయినా, ఏదైనా తెలుసుకునేటప్పుడు ఏంటంటే, మనం ఆ సబ్జెక్ట్‌ని ఎలా ఉపయోగించుకోవాలి, మనం అందులో నుండి ఏం తీసుకోవాలి అనే దాని మీద మనం ఫోకస్ పెట్టాలనమాట. అప్పుడే మంచి దానికి తగిన మార్గం అనేది మనకు కనిపిస్తది. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఈ బుక్ అనేది నిజంగా ఎవరికైతే తెలుస్తుందో ఈ బుక్ లైఫ్‌నే చేంజ్ చేస్తదని నేను చెప్తాను. ఎందుకంటే అది అది కూడా ఒక మెయిన్ పాయింట్. సార్ సీక్రెట్ బుక్ గురించి చెప్పి చాలా మంచి విషయం షేర్ చేశారు. అందులోని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాన్ని ఆచరణలో పెడితే రిజల్ట్ అనేది వస్తది. దాన్ని మనం తీసుకోవచ్చనమాట. ఈ బుక్ నేను చదవడం వల్ల నాకు లైఫ్‌లోని ఎంతో కొంత చేంజ్ అనేది జరుగుతది. ఇంకా ఈ విషయాలు నేను తెలుసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూనివర్సల్ సబ్జెక్టు. ఇలాంటి మంచి పాయింట్స్ ఏవైనా ఉన్నా మనం గ్యాదర్ చేసుకోవచ్చనమాట. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని నిజంగా మనము హెల్త్‌ని హీల్ చేసుకోవచ్చు. అలాగే నిజంగా సంతోషకరమైన జీవితాన్ని అట్రాక్ట్ చేయవచ్చు. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. జీవితంలో ఏం కావాలనుకున్నా సరే సాధించగల ఎబిలిటీ కూడా మనకు పెరుగుతుంది. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ వల్లనమాట. ఇంకా బిగ్ సక్సెస్ ఏదైనా సరే పరిమితం లేకుండా మేనిఫెస్టేషన్ అనేది చేసుకోవచ్చు. ఇందులో లిమిట్స్ అనేవి ఏమీ లేదు. మనకేదైనా ఒక కోరికనేది మనకు కలిగితే, అది మనకి కలిగిందనంటే, మనకి దానికి అర్హత ఉన్న వ్యక్తులుగా మనం బిలీవ్ చేయాలనమాట. అలాగే మీ డైలీ లైఫ్‌లోని మీరు ఏదైతే ఒక పని చేస్తారో ఫోకస్ పెట్టి చేయగలుగుతారు. 100% అందులోని మీరు రిజల్ట్ తీసుకునేలాగా ఆ విజువలైజేషన్ ద్వారా అవ్వచ్చు, మెడిటేషన్ ద్వారా అవ్వచ్చు. ఇవి చేస్తూ అఫర్మేషన్ ఇవన్నీ చేస్తూ ఇందులో మెయిన్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లోని యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనము ఈ సబ్జెక్ట్‌ని నమ్ముతూ
మనం చేయాలనుకున్న పని మీద మనం ఎప్పుడైతే యాక్షన్ అంటే పని అనేది చేస్తామో, రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా రావడం అనేది జరుగుతదనమాట. అలాగే శారీరకంగా మనం హీలింగ్ చేసుకోవచ్చు. మానసికంగా కూడా మనము హీలింగ్ అనేది జరుగుతదనమాట. బిజినెస్‌లోనైనా, జాబ్‌లోనైనా, మనీలోనైనా ఇది నమ్ముతూ వీటి గురించి కొంత టైం తీసుకుంటూ అదే ఏవైతే ఆచరణలో పెట్టుకుంటూ మనం చేయాల్సిన పనులు చేస్తామో ఆటోమేటిక్‌గా రిజల్ట్ అనేది వస్తూ ఉంటదనమాట. అయితే లా ఆఫ్ అట్రాక్షన్‌లో మెయిన్ ఏంటంటే మన ఆలోచనల ద్వారా ఎక్కడికి ఎనర్జీని పంపిస్తే అక్కడికి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. అదే మన జీవితంలోనికి ఆకర్షించబడుతుందనమాట. అందుకే అంటారు మనం ఎలాంటి విత్తనాలు అంటే ఏ సీడ్స్ ఏస్తే ఆ పంటే పండుతది. ఆ ఫలాలే వస్తాయని అంటారు. మనం ఆలోచనలు ఏవైతే వేస్తామో రియల్‌గా 100% మన భవిష్యత్తులోని మనం థింక్ చేసినవి ఎక్కువ డామినేట్ థాట్స్ ఏవైతే ఉంటాయో పాజిటివిటీ ఉంటాయా? నెగటివిటీ ఉంటాయా? మనం అసలు దేనిపైన మనం ఫోకస్ పెడుతున్నామో అవి మన లైఫ్‌లోకి రావడం అనేది జరుగుతదనమాట. అంటే నెగటివిటీ అంటే ఏమీ లేదు. గత ఆలోచనలు పదే పదే చేస్తూ ఈరోజు వేస్ట్ చేసుకోవడము. మళ్ళీ రేపు కూడా మళ్ళీ గతం గురించి ఆలోచించి, మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవడము. ఇలా చేయడం వల్ల ఏమవుతదనంటే, మన భవిష్యత్తు కూడా అలాగే ఉంటదనమాట. లేదు గతాన్ని మనం మార్చలేము. ఏదైనప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేసి, దాన్ని అంగీకరించి మనం నెగటివిటీ అయితే లెట్ గో చేసి, క్రియేటివిటీగా మనం థింక్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా రిజల్ట్ అనేది వస్తదనమాట. వీటి కోసమే లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మెయిన్ విజన్ బోర్డ్ అని క్రియేట్ చేసుకోవడం. విజన్ బోర్డు మనకి ఎలాంటి మన డ్రీమ్ ఏదైతే ఉందో అది విజన్ బోర్డ్ అనేది ప్రాక్టికల్‌గా ఆహ్, చే చెయ్యాలనమాట అది. చెప్పినంత ఈజీ ఏమీ కాదు. దాన్ని ఏదైనా మనకి ఏదైనా ఒక హౌస్ ఒకవేళ నచ్చిందనుకోండి. గూగుల్‌లోనికైనా, పిన్‌ట్రెస్ట్‌లోనికైనా వెళ్ళి దాన్ని ఒక ఫోటోలా తీసుకొని మనం రోజు చూసే ఒక గోడకి స్టిక్ చేసి అక్కడ ఏం రాస్తానంటే నేను సొంత ఇల్లుని కలిగి ఉన్నాను. లేకపోతే నా డ్రీమ్ హౌస్‌ని కలిగి ఉన్నాను. ఇలాంటివి కొన్ని ఫోటోస్ తీసుకొని మనం అలాగా పెట్టి అఫర్మేషన్ ఆల్రెడీ కలిగి ఉంది. ఏటంటే యూనివర్స్‌లోని ఏంటనంటే గతము భవిష్యత్తు కంటే యూనివర్స్ సబ్జెక్ట్‌లోని మనం అంటే ప్రస్తుతాన్నే ఎక్కువ రిసీవ్ చేసుకుంటదనమాట. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏంటంటే నిజము, అబద్ధం తెలీదు. ఏదైతే మనం ప్రస్తుతం అనుకుంటామో అదే నిజమని మన సబ్‌కాన్షియస్ మైండ్ అది రియల్ లైఫ్‌లోనికి తీసుకురావడం అనేది జరుగుతది. అందుకే అఫర్మేషన్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ చేస్తున్నాను. నేను నా పనిలో సక్సెస్ అయ్యాను. నేను విజయవంతంగా పలానా ఈ పని పూర్తి చేశాను. ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారనమాట. భవిష్యత్తు హ్మ్. చేస్తాను అనంటే చేస్తాననేది తర్వాత భవిష్యత్తులోనికెళ్ళిపోద్ది. చేసేసాననంటే మన మైండ్ చేసేసానన్నా ఒప్పుకోదు. అంటే గతం ప్రస్తుతం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక వర్క్ అవుతుందనే దాంట్లోని అఫర్మేషన్స్ రాసుకున్నట్లుగా అయితే మంచిగా రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతదనమాట. కొన్నిటికి మన సబ్‌కాన్షియస్ మైండు దేనికైతే ఒకవేళ హెల్త్ గురించైతే నా ఆరోగ్యం రోజు రోజుకి మెరుగుపడుతుంది అనేది యాక్సెప్ట్ చేస్తది. అలాంటి పదాలు ఓకే. నేను ఆరోగ్యంగా ఉన్నాను అనేది ఒప్పుకుంటే దాన్ని మనం చెప్పొచ్చనమాట. దాన్ని కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మన సబ్‌కాన్షియస్ మైండ్ దేనికసలు ట్యూన్ అయితుంది. ఏదైతే తీసుకుంటే నమ్ముతుందనే పదాలను కూడా మనము గ్యాదర్ చేసుకొని వాడొచ్చు. ఇక్కడేంటంటే మన ఆలోచనలే మన భవిష్యత్తనేది మెయిన్ ఇంపార్టెంట్. అలాగని చెప్పి మనం ప్రతీది కూడా నెగెటివ్ థాట్స్ వచ్చేటప్పుడు అణగపెట్టేయకుండా ఆహ్, కొంచెం మన ఫోకస్ ఏంటంటే ఉపయోగపడే వాటిపైకి పెడితే ఆటోమేటిక్‌గా నెగెటివ్ థాట్స్ అనేవి తగ్గుతాయన్నమాట. మన రోజులోని పాజిటివిటీ స్థాయి అంటే పాజిటివిటీ ఎక్కువ ఆలోచిస్తున్నామా? నెగటివిటీ ఆలోచిస్తున్నామా? కనీసం మనం 2 సమానంగా ఉండేటప్పుడు ఈ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత పాజిటివిటీ స్థాయిననేది కొంచెం మనం పెంచుకున్నా సరే మన రిజల్ట్ అనేది బాగుండడం అనేది జరుగుతది. మన ఆలోచనలకి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ పాజిటివా లేదా నెగెటివా అనే దాన్ని బట్టి సేమ్ ఎనర్జీ మన జీవితంలో వ్యక్తమవుతుంది. అదే మన జీవితం మీద ప్రభావం చూపుతుందనమాట. 100% మన ఆలోచనలకి ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ పాజిటివా, నెగెటివా అనేది మనమే చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేదు నెగెటివ్ థాట్స్ వచ్చినా దానికి బదులుగా ఒక 10 మాటలు మంచిగా హెల్త్ గురించొస్తే నేను ఆరోగ్యంగా ఉన్నాను, యాక్టివ్‌గా ఉన్నాను. నేను ప్రతి పని కూడా ఈజీగా చేసుకుంటున్నాను. అంటే ఇలాగ మనం ఏదైతే చేస్తున్నామో అది బిలీవ్ చేసేలాగా పాజిటివ్‌గా మాట్లాడుకోవడం వల్ల కూడా హీలింగ్ అనేది జరుగుతదనమాట. ఇందులోనేంటంటే ఎక్కువ ఏవైతే డామినేట్ థాట్స్ ఉంటాయో అవి మన రియల్ లైఫ్‌లోనికి రావడం అనేది జరుగుతది.
మీరు మీ గురించి ఎలాంటి భావనలతో ఉన్నారో అదే భావనతో ప్రపంచం మీతో ఉంటుంది. ఆ మార్పు మీరు మొదలుపెట్టినప్పుడే బయట ప్రపంచం మారుతుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే బయట మనము వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి అనే దానికంటే మనము మన గురించి అసలు ఏమనుకుంటున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మన ఆలోచనలు మన గురించి మనం తెలుసుకోవడము, మనము సెల్ఫ్ లవ్ మనం చేసుకోవడము, మనం ఏ పని చేస్తున్నా మనల్ని మనం అబ్జర్వ్ చేయడము, మనకి మనము గొప్పగా మన ఆలోచనలు అవ్వచ్చు, మన మాట అవ్వచ్చు, మన బిహేవియర్ అవ్వచ్చు, ఎలాగున్నామో అలాగే యాక్సెప్ట్ చేస్తూ, ఇంకా ఏవైనా బాగా లేకపోతే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆటోమేటిక్‌గా మార్పనేది స్టార్ట్ అవుతదనమాట. మిగతా వాళ్ళు కూడా మనల్ని బాగా చూడడం అనేది జరుగుతది. మనలోని ఎక్కువ నెగెటివ్ థింకింగ్ పెట్టి, మనం లోపల ఇబ్బంది పడి, వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రేమను కోరుకోవడం అనేది అది జరగదు. మనలో మనం ముందు లవ్ చేసుకొని హ్యాపీగా ఉన్నప్పుడే బయట ప్రపంచం అనేది మనకు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది జరుగుతదనమాట. ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనం అర్థం చేసుకుంటామో, నిజంగా మనం అనుకున్న ఏ డ్రీమ్ అయినా సరే నెరవేరుతది. ఎప్పుడు నెరవేరుతదనంటే, మనకి మారాలి, మనకి ఒక డ్రీమ్ హౌస్ కావాలి, లేకపోతే కారు కావాలి, ఎలాంటి కావాలి అనేది అని మనకున్నప్పుడు, మనం దాని మీద ఆటోమేటిక్‌గా మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యేటప్పుడు మన లైఫ్‌లోనికి అవి రావడం జరుగుతదనమాట. వాటి కోసం మనం ప్రతిరోజు కూడా కొంత సాధన అనేది చెయ్యాలి. సాధన అంటే మెడిటేషన్ అవ్వచ్చు, గ్రాటిట్యూడ్ అవ్వచ్చు. ఇందులోని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవే ఉంటాయి. ఈఎఫ్‌టి ఆహ్, ఇంకా రోజు ఒక మంచి బుక్ చదవడం అవ్వచ్చు. ఇప్పుడు మనం కొన్ని బుక్స్ ఉంటాయి. అలాంటి బుక్స్ చదవడం అవ్వచ్చు. దాని ద్వారా ఏమవుతదంటే మన థింకింగ్ ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నివి తగ్గి కొత్తగా క్రియేట్ చేయడం అనేది జరుగుతదనమాట. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాగంటే మన లైఫ్‌లోని ప్రతిరోజు కొన్ని పనులు చేస్తాము. బ్రష్ ఎలా చేస్తాము, అంటే డైలీ లైఫ్ స్టైల్‌లోని కొన్ని పనులు ఎలా చేస్తామో, అలాగా దీని గురించి కొంత టైం ఒక 30 మినిట్స్ అయినా, ఒక 1 అవర్ అయినా కేటాయించి కాసేపు మెడిటేషన్ చేయడము, క్రియేషను మనకి ఎలాగ లైఫ్ ఎలా ఉండాలనేది క్రియేషన్ చేయడం. క్రియేషన్ అంటే నేను పలానా ఈ జాబ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఈ జాబ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అందులోని పలానంత సాలరీ వస్తుంది. దాంతో నా లైఫ్ చాలా నువ్వు అంటేనే చేతిలో బాగుతారు. ఇచ్చినప్పుడు హ్మ్. చేసినట్టు లేదు గాని నేను నేను నీకేం చేసినట్టు చెప్పాను? నేను వచ్చిందంట. చెప్పాను. నీకు చాలా తక్కువ ఓకే. నువ్వు లెక్కలకంటున్నా. నేను కూడా తక్కువే. చాలా తక్కువ నువ్వు నువ్వు చేసింది. మాట్లాడిన బూతులకి నేను కూడా తక్కువే. ఆగవే ఏంటే ఓకే. క్రియేషన్ అంటే మన లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నామో మనమే క్రియేట్ చేసుకోవడం వల్ల కూడా కొన్ని మంత్స్ మళ్ళీ బుక్ తెరిసి చూస్తే ఆల్రెడీ మన లైఫ్‌లో అవి జరుగుతాయనమాట. మనం ఏదైతే అనుకుంటున్నామో అవి జరుగుతాయి. అంత బాగా వర్క్ అవుతది క్రియేషన్ అనేది. ప్రతిరోజు కూడా మనం ఎలాగుండాలనుకుంటున్నామో ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే బుక్‌లో రాసినట్లుగా అయితే దాని గురించి తెలియకుండానే అంటే ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, ఏదైనా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నా, ఏదైనా కొనాలనుకున్నా అది మనం రాసేటప్పుడు ఏమవుతదనంటే మనకి యూనివర్స్ సపోర్ట్‌తోని మన సబ్‌కాన్షియస్ మైండ్ మనకి అవి ఆకర్షిస్తామనమాట. నేనన్నది ఏంటనంటే మనకి రోజులోని ఎన్నో 72,000 ఆలోచనలు ఇలాగొస్తూ ఉంటాయి. అందులోని ఏ ఆలోచన మనము క్యాచ్ చేయడము కరెక్ట్ అనేది మనము క్యాచ్ చేయడం కష్టం కాబట్టి, మనకి ఏదైనా ఒక డ్రీమ్ అనేది ఉంటే దాన్ని ఒక క్రియేషన్ రూపంలోని, లేపోతే ఒక అఫర్మేషన్ రూపంలోని, లేపోతే కొనాలనుకుంటున్నాను ఇలాగా నేను ఆల్రెడీ కొనేసాను థాంక్ యూ అని చెప్పైనా సరే మనం రాయొచ్చనమాట. అది కూడా బాగా వర్క్ అవుతది. ఇంకా ఈఎఫ్‌టి అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. దాన్ని మనము చేసేటప్పుడు ఏటంటే హ్మ్. ఏదైనా నెగెటివ్ థాట్స్ మనలోని ఇబ్బంది పెట్టేవి ఉంటే అవి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతదనమాట. ఇంకా ఎన్ఎల్‌పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్‌లోని కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఓల్డ్ ప్యాటర్న్స్‌ని మనం లెట్ గో చేసి న్యూ ప్యాటర్న్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతది. అలాంట నె నెగెటివ్ ఎమోషన్స్ నుంచి కూడా మనం బయటపడొచ్చు. ఈ సబ్జెక్ట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వాలనంటే మన మెయిన్ ఇంపార్టెంట్ అయినది ఏంటంటే వేరే ఇతరులను బ్లేమ్ చేయడము, తర్వాత గతం గురించి ఎక్కువ ఆలోచించడము, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి ఆలోచించడము, ఈ పాస్ట్ బిలీఫ్స్‌ని ఏవైతే ఉన్నాయో వాటిని మనం విడిచిపెట్టాలనమాట.
అవి ఎప్పుడైతే విడిచిపెట్టి మనం కొత్తగా క్రియేటివిటీగా ఆలోచిస్తామో, ఇందాక చెప్పినట్టు క్రియేషన్ అవ్వచ్చు, కొత్తగా బుక్స్ చదవడం స్టార్ట్ చేయడం అవ్వచ్చు, ఏదైనా వాకింగ్ కొత్తగా కొత్త అలవాట్లు చేసుకున్నట్లుగా అయితే మన లైఫ్ అనేది చేంజ్ అవ్వడం అనేది జరుగుతదనమాట. మెయిన్ ఈ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మనము మార్చుకోవాలి. అప్పుడే రిజల్ట్ అనేది వస్తుందనమాట. ఇంకోటేంటంటే మనం పదాలు వాడేటప్పుడు కూడా అంటే మన ఆలోచనలు ఎలాగుంటాయో మన మాటలు కూడా అలాగే ఉంటాయి. అందుకే మనం మాట్లాడేటప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అవుతదని ఇందాక చెప్పుకున్నాం కదా! మనం మనం వాడే పదాలు కూడా ప్రభావం చూపుతాయనమాట. వీలైనంత వరకు కొంత టైం తీసుకొనైనా సరే నేనైతే అంటాను ఫ్యామిలీతోని మనకి ఎలాగ లైఫ్ స్టైల్ ఉండాలనుకుంటున్నామో అలాగా ఉన్నట్లుగా ఇలాగుంటే బావుంటుంది. ఇలాగ ఇల్లు కట్టుకుంటే బావుంటుంది. ఇలాగ అందులో ఈ గృహప్రవేశం చేస్తే బాగుంటుంది. లేకపోతే ఇలా అదంతా కూడా మనం ఏదైతే ఒక ఐడియా ఉందో ఆ ఐడియా గురించి మాట్లాడుతూ ఉన్నా సరే అది మన రియల్ లైఫ్‌లోకి రావడం అనేది జరుగుతదనమాట. ఒకసారి మన లైఫ్‌లోనికొచ్చిన తర్వాత మనం బిలీవ్ చేయాలి మెయిను. అంటే ఏదైనా మనం అనుకున్న తర్వాత నేను నమ్మలేకపోతున్నాను, ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి పదాల అంటే నేను అస్సలు అనుకోలేదు. వచ్చిన తర్వాత అనుకోకుండా మనకి ఎప్పుడైనా సరే మంచి అవకాశాలొచ్చినా, మంచివి ఏవైనా మిరాకిల్స్ జరిగినా, వాటినేంటంటే మనం బిలీవ్ చేయాలి. ఓకే. నేను ఒక సబ్జెక్ట్‌లోనున్నాను. నేను పాజిటివ్‌గా గాడ్‌ని నమ్ముతున్నాను. నన్ను నేను నమ్ముకుంటున్నాను. యూనివర్స్‌ని నమ్ముతున్నాను. దీనివల్ల నా లైఫ్‌లోనికి ఇవి నేను పొందడానికి అర్హత, హక్కు ఉన్న వ్యక్తిని కాబట్టి, ఇవి నా దగ్గరికి వచ్చాయనేవి అనేది మనం నమ్మాలనమాట. నమ్ నమ్మలేకపోతే మళ్ళీ యూనివర్స్ అనేది మన దగ్గరికి వచ్చింది వచ్చింది పోతది. ఇంకా కొత్తగా రావడం అనేది ఏమీ జరగదనమాట. అది. ఓకే. అర్థమవుతుందండి? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? అడుగుతారా? అర్థమవుతుందండి? అర్థమవుతుంది. ఓకే. థాంక్ యూ. మన మైండ్‌లోనేంటంటే మనకు తెలియకుండానే మంచి పవర్ అనేది ఉంటదనమాట. దాన్ని మనము అవసరమైన వాటి మీద ఉపయోగించుకుంటే 100% రిజల్ట్ రావడం అనేది జరుగుతది. నా క్లాస్‌లో జాయిన్ అయిన ఒక ఆమె నెగెటివ్ మైండ్ సెట్ 21 డేస్ క్లాసు. ఫుల్లుగా 1 వీక్ వరకు నెగెటివ్ మైండ్ సెట్ నేను ఇలాగుంటుండగా నేనెలా చేంజ్ అవుతానని 1 వీక్ వరకు రోజు క్వెషన్స్ ఏసేవారు. అలాంటిది 21 డేస్ క్లాసులయిపోయిన తర్వాత, ఆమె నాకు మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. నేను గ్రూప్‌లో కూడా షేర్ చేస్తాననమాట. ఇంకా ఎంత బాగా నమ్మడం మొదలుపెట్టారో ఆమె అనమాట. పాజిటివ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగా కొన్ని రోజుల తర్వాత నాకు మెసేజ్ చేశారు. ఆమెది ఒక గోల్డ్ బ్రాస్లెటు వాళ్ళ హస్బెండ్‌దనమాట. ఒక ఫంక్షన్‌లో పడిపోయిందని. అయితే నేను హోపోనోపోనో చెప్పాను. కొన్ని అఫర్మేషన్ చెప్పాను. తర్వాత ఒక గంటన్నర తర్వాత నాకు కాల్ చేసి అంటే ముందు రోజు నైట్ పోయింది. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఇలా కాల్ చేశారు. ఆవిడ ఆల్రెడీ ఈ సబ్జెక్ట్‌ని నమ్మి ఉన్నారు కాబట్టి ఆహ్, నేనేవైతే చెప్పానో అది బిలీవ్ చేసి ఆమె కొందరికి ఫోను చేసి నాదిలా పోయింది దొరికిందా బ్రాస్లెట్ అని అడిగితే, వేరే వాళ్ళకి దొరికింది. ఆళ్ళు ఆల్రెడీ అప్పుడు ఇచ్చారనమాట. తీసుకోవడం జరిగింది అని చెప్పారు. ఏంటనంటే ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు రిజల్ట్ అనేది రావడం మొదలవుతది. నెగెటివ్ మైండ్ సెట్ నుండి పాజిటివ్‌గా థింక్ చేయడము స్టార్ట్ చేశారు. పాజిటివ్‌గా థింక్ చేసి సబ్జెక్ట్‌లోనే ఉందని చెప్పి నాకు కొంతమందిని ఇప్పుడు 30 డేస్ క్లాస్‌లో కూడా జాయిన్ చేయించారు. ఆహ్, ఎప్పుడైతే మనం నమ్మి ఒక ఒక అంటే చేస్తామో, దాన్ని మనం రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నమ్మడం. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి పవర్ ఉంది. నేను ఆ మైండ్ పవర్‌ని నా మైండ్ పవర్‌ని నేను ఉపయోగించుకుంటాను అని నమ్మాలి. నేనేమన్నానంటే మీ మైండ్ పవర్‌తో మీ వస్తువుని మీరు రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి కొన్ని చెప్పడం జరిగింది. నేను అలాగే నా చెవులి అలా గోల్డ్ ఒకసారి పోయినప్పుడు నేను చేశాను. సేమ్ నేను అదే చెప్పాననమాట. నాకు దొరికింది అలాగా. సేమ్ అదే చెప్పాను. ఆమె అలాగే చేశారు. ఎంత అసల అసల మైండ్ పవర్‌కి ఎంత మన మైండ్ పవర్‌తో మిరాకిల్స్ అనేవే సృష్టించొచ్చనే విషయం అయితే అర్థమైందనమాట. ఓకే. అయితే విశ్వం దృష్టిలోనేంటంటే ఎవ్వరైనా సరే ఒకటే. రిచ్‌గా ఉన్నారా? అంటే పూర్‌గా ఉన్నారా? లేదా అమెరికాలో ఉన్నారా? వైట్‌గా ఉన్నారా? బ్లాక్‌గా ఉన్నారా? ఇండియాలో ఉన్నారా? అలాంటివి ఏవి కూడా ఇలాంటి భేదభావాలు ఏమీ అసలు ఉండవనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే 24/7 కూడా వర్క్ అవుతూనే ఉంటది. ఎప్పుడు గూడా ప్రతి ఒక్కరికి వర్క్ అవుతది. మనం నమ్మినా వర్క్ అవుతది. నమ్మకపోయినా వర్క్ అవుతది. ఈ సబ్జెక్ట్ మనకు తెలియకపోతే
మనం ఏం థింక్ చేస్తామో మన భవిష్యత్తు అలాగే ఉంటది. తెలిసిన తర్వాత మనం ఏదైతే నమ్ముతామో మళ్ళీ మన భవిష్యత్తు మనమే క్రియేట్ చేసుకోవడం జరుగుతదనమాట. ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ ఇదనేది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ అవుతది. ఎప్పుడైతే మనము నమ్మి బిలీవ్ చేసి ఏ క్రియేటివిటీగా ఆలోచించడం మొదలు పెడతామో, అప్పుడే చేంజ్ అనేది వస్తదనమాట. ఇది ఏంటంటే ఎంటనే క్విక్ రిజల్ట్ అయితే రాదు. ఇలా చిటికేస్తే మనకి ఇల్లొచ్చేయాలి, చిటికేస్తే కారొచ్చేయాలి అలాంటి సబ్జెక్ట్ అయితే కాదు. మనం మనం ఏంటంటే మన డ్రీమ్‌ని ఏదైతే మనకి ఆల్రెడీ మనకు కావాలి అని కోరుకుంటున్నామో మన లైఫ్‌లోని పలానా ఇదుంటే బాగుండని కోరుకుంటున్నామో, దాన్ని మనము క్రియేషన్ చేసుకుంటూ కొన్ని ఇవి ఆచరణలో పెడుతూ, మన ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకుంటూ, మనకి యూనివర్స్ ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతదో, మనకవి రావడం అనేది జరుగుతదనమాట. ఒకవేళ ఆల్రెడీ క్విక్ రిజల్ట్ వచ్చిందనంటే, వాళ్ళకి ఫస్ట్ నుంచి దాని మీద ఒక మక్కువ ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి ఉండడం వల్ల క్విక్ రిజల్ట్ అనేది రావచ్చు. ఏటంటే ఇందులోని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ ఇమేజ్. మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసుకొని, మనల్ని మనం కించపరుచుకొని, ఈ సబ్జెక్ట్‌ని పైపైన ఉపయోగించినా సరే వర్క్ అవ్వదనమాట. మనం ఇన్నర్‌గా హీల్ అవ్వాలి. అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాదులు స్ట్రాంగ్‌గా ఉండాలంటారు కదా! ఈ పునాదులు స్ట్రాంగ్‌గా ఉంటేనే ఇల్లు మంచిగా నిలబడుతుందన్నట్టు, మనం ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటామో, మన సెల్ఫ్ ఇమేజ్‌ని ఎప్పుడైతే మంచిగా స్ట్రాంగ్ చేసుకుంటామో, అప్పుడు ఈ ఈ మన పాజిటివ్ ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది. స్ప్రెడ్ అవ్వడము, మనం అనుకున్న గోల్స్‌ని రీచ్ అవ్వడము అలా జరుగుతుందనమాట. మనలోని ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని స్ట్రాంగ్‌గా మార్చుకుంటేనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి అద్భుతాలను సృష్టించడం అనేది జరుగుతుంది. లేదు మనల్ని మనం తక్కువ చేసుకొని, మనం కించపరుచుకొని, రోజు బాధపడి, ఇంకా గతం గురించి ఆలోచించుకొని, ఇప్పుడు మిరాకిల్ జరగాలనంటే అదైతే చాలా లేట్ అవుతదేమో! అలాగైతే వర్క్ అవ్వదనమాట ఈ సబ్జెక్టు. ఒకవేళ ప్రస్తుతం పరిస్థితులు హెల్త్ అయినా, మనీ అయినా, రిలేషన్ అయినా ఏదైనా సరే బాగాలేకపోయిందనంటే ఒకప్పుడు మనము మన పేరెంట్స్ నుంచి మాటలు విన్నవి ఇవ్వచ్చు. ఇంకా ఎక్కడైనా సొసైటీలోని మాట్లాడుకున్నవి అవ్వచ్చు. అవన్నీ కూడా మనము మన సబ్‌కాన్షియస్ మైండ్ తెలిసి తెలియక ఏంటనంటే అవి తీసుకుంటుందనమాట. రిసీవ్ చేసుకోవడం వల్ల మన రియల్ లైఫ్‌లోనికి అలా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒకసారి మనకిది తెలుసు, దీన్ని మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు అని మనం నమ్మినప్పుడు, మనం దాని పైన వర్క్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా మార్పనేది రావడం జరుగుతదనమాట. మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే అంటే బాగా అర్థం చేసుకొని ఉపయోగించుకోవడం మొదలు పెడతామో, ఏవైతే ఓల్డ్ అన్‌బ్లాక్స్ అంటే ఏవైతే ఉపయోగపడని బ్లాకేజెస్, నెగెటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, వాటిని రిమూవ్ చేసుకోవడం అనేది జరుగుతదనమాట. అందుకే క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సబ్‌కాన్షియస్ అంటే ఇప్పుడు ఏదైనా వాటర్ ఫ్లో అనేది ఒక పైప్ నుండి ఆహ్, మంచిగా వెళ్తూ ఉంటే అందులో మధ్యలోని ఏదైనా బ్లాకేజెస్ ఏర్పడేటప్పుడు వాటర్ ఫ్లో అనేది ఆగిపోతుంది. అలాగే మన మైండ్‌లోని ఎక్కువ నెగటివిటీ చెత్త చెదారం అంతా పెట్టుకొని మన క్రియేషన్ ఎంత చేసినా సరే వర్క్ అవ్వదనమాట. అలాగే మన ఇంట్లో కూడా చెత్త చెదారము ఉండేటప్పుడు కొత్త వస్తువులు రావడం కూడా రావన్నమాట. ఎప్పుడైతే మనము పాతవన్నీ పడేస్తామో పండగలకు మనం చూసినట్లుగా అయితే ఇల్లుని నీట్‌గా పెట్టుకొని శుభ్రం చేసుకునేటప్పుడు అప్పుడే మనం కొత్త వస్తువులు కొనడము, కొత్త బట్టలు కొనడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే మన మైండ్‌లోని బ్లాకేజెస్‌ని రిమూవ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్‌గా మార్పనేది రావడం జరుగుతదనమాట. ఓకే. ఇప్పుడైతే కొన్ని అఫర్మేషన్ చెప్తాను. ఆహ్ ఈ 30 డేస్ క్లాస్‌లోని నేను చెప్పేదేంటిదంటే ఎన్ఎల్‌పి టెక్నిక్స్ కొన్ని ఓల్డ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేయడం జరుగుతది. తరువాత హోపోనోపోనో ప్రతిరోజు కూడా మనీతో మాట్లాడడం అనమాట. డియర్ మనీ ఐ యామ్ సో సారీ. గతంలో నేనేమైనా తెలిసి తెలియక తప్పులు చేసుంటే నన్ను క్షమించు. ఇప్పుడు నేను ఆ తప్పుల్ని ఒప్పుకొని క్షమాపణ అడుగుతున్నాను. ఇప్పుడు ఈ తప్పులు తెలుసుకున్నాను. వాటికి నేను హీల్ చేసుకోగలుగుతున్నాను. థాంక్ యూ. నువ్వు నా లైఫ్‌లోని ఇప్పుడు ఉన్నందుకు థాంక్ యూ. ఐ లవ్ యూ. మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను. అంతే ఇష్టంగా నువ్వు నా దగ్గరికి నేను వస్తున్నావని బిలీవ్ చేస్తున్నాను. ఇలాంటి పదాలు కొన్ని వాడి 30 డేస్ కూడా నేను కంటిన్యూగా మన మనీ బ్లాక్స్‌ని లెట్ గో చేసేలాగా ఒకటుంటదనమాట. అలాగే వాటర్ అఫర్మేషన్ అనమాట. అది మనీ గురించి నేను ఎంత నెలకి
ప్రస్తుతం మేము పలానంత సంపాదిస్తున్నాను, లేకపోతే హెల్త్ హీలింగ్ గురించి అయినా సరే కొన్ని అఫర్మేషన్ తీసుకొని ప్రతిరోజు కూడా మైండ్ రీప్రోగ్రామ్ గురించి మెయిన్ కాన్సెప్ట్ 30 డేస్ కోర్స్ అనమాట అది. తర్వాత ఏంటనంటే అది వాటర్ టెక్నిక్ ద్వారా జరుగుతది. మిర్రర్ అఫర్మేషన్స్ ముందు మనం చెప్పుకోవడము. మనం సెల్ఫ్‌గా మనల్ని మనం హీల్ చేసుకోవాలనుకుంటే మీరైనా క్లాస్ జాయిన్ అవ్వకపోయినా సరే అద్దం ముందు నిల్చొని నేనెలా ఉన్నానో అలా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నేనంటే నాకు చాలా ఇష్టము. మనం ఎలాగున్నామో అలాగే యాక్సెప్ట్ చేస్తూ కొన్ని పదాలని మనం ప్రతిరోజు కూడా మాట్లాడాలనమాట. అలాంటివి కూడా ఉంటాయి. ఈఎఫ్‌టీ టెక్నిక్ ఏంటంటే మన నెగెటివ్ బ్లాక్స్ ఏవైతే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఏవైతే నెగెటివ్ బిలీవ్స్, థాట్స్, ఎమోషన్స్ అవన్నీ కూడా మనలోనే ఉంచుకుంటూ మనం పైనే క్రియేషన్ చేస్తూ ఉంటాము. అలాంటివి మనలో ఉన్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్యాపింగ్ ద్వారా రిలీజ్ చేయడం అనేది జరుగుతదనమాట. అలాగే అందులో క్రియేషన్ కూడా ప్రతిరోజు కూడా క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 21 డేస్ 30 డేస్‌లోనే 30 డేస్ చేస్తే ఇంకా మంచిది. మినిమమ్ ఒక 21 డేస్ గ్రాటిట్యూడ్ ఈట్లి పైన ఫోకస్ పెట్టి ఏదైనా కొత్త మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా తెలుసుకోవడం జరుగుతదనమాట. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే మార్పు అని కోరుకుంటదో, మనం మార్పుకి అంగీకరించి మనం కొత్త ఇన్‌పుట్ ఇస్తామో ఆటోమేటిక్‌గా చేంజ్ అనేది జరుగుతదనమాట. ఓకే. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను చెప్పండి. మీరు కూడా చెప్పండి. చిన్న ప్రేయర్ లాంటిది. నేను ఈ అనంత విశ్వంలో నుంచి ప్రతి ఒక్కరు వాయిసు బయటికి చెప్పండి. నేను ఈ అనంత విశ్వంలో నుంచి చెప్పండి సార్. నేను నాగార్జున సార్. విశ్వంలో నుండి నేను ఈ అనంత విశ్వంలో నుంచి నేను ఈ అనంత విశ్వంలో నుండి అనేక రకాల సంపదను అనేక రకాల సంపదను ప్రతి క్షణం పొందుతున్నాను. ప్రతి క్షణం పొందుతున్నాను. డబ్బు సంపద డబ్బు సంపద ప్రతి క్షణం ప్రతి క్షణం గంగా నది ప్రవాహం వలె గంగా నది ప్రవాహం వలె నిరంతరం నా వైపు దూసుకు వస్తుంది. నిరంతరం నా వైపుకు దూసుకొస్తుంది. అందుకై ఆ విశ్వానికి కృతజ్ఞతలు. అందుకై ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఈ ప్రపంచం నుండి ఈ ప్రపంచం నా నుండి కొరకై నా నేను కొరకై నేను ఆర్థిక అభివృద్ధి నేను ఆర్థిక అభివృద్ధి సాధించడానికి అవకాశాలు పరంపర పరంపర నా వైపు జోరుగా దూసుకు వస్తుంది. నా వైపు జోరుగా వస్తుంది. నేను నిరంతరం డబ్బు సంపదలతో కూడి ఉంటాను. నా వ్యాపార సేవలు చేయడానికి అందరినీ ప్రతిరోజు ఆశీర్వదిస్తున్నాను. వారిపై ప్రేమను పంచుతున్నాను. నాలో ఉన్న జ్ఞానం నేనెప్పుడు ఏం చేయాలో నాకు తెలియజేస్తుంది. అది ఎప్పుడు నన్ను సరైన మార్గం సరైన దిశలోనే నడిపిస్తుంది. అందుకే కృతజ్ఞతలు. అందుకై కృతజ్ఞతలు. నేను నా సుప్త చేతనాత్మక మనసు యొక్క నేను నా సబ్కాన్షియస్ మనసు యొక్క అంతులేని సంపదలతో కలిసి ఒకటిగా ఉంటున్నాను. ధనం, సంతోషం, జయం పొందడం నా హక్కు. డబ్బు స్వేచ్ఛగా పుష్కలంగా నిరంతరం నా వైపు ప్రవహిస్తూ ఉంటుంది. నేనెప్పుడు నాకున్న నిజమైన విలువల గురించి ఆలోచిస్తుంటాను.
విలువల గురించి ఆలోచిస్తుంటాను. విలువల గురించి ఆలోచిస్తుంటాను. నేను నా ప్రతిభను స్వేచ్ఛగా నేను నా నేను నా ప్రతిభను స్వేచ్ఛగా ప్రతిభను స్వేచ్ఛగా సమర్పిస్తాను. 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 ప్రతిరోజు ప్రతిరోజు ఏదో ప్రతిరోజు ఏదో రకంగా ఏదో రకంగా ఏదో ఒక నా రకంగా నా చేతికి చే- నా చేతికి ధనం సంపద అందుతుంది. సంపద ధనం అందుతుంది. సంపద అందుతుంది. నా అంతులేని జ్ఞానం నా అంతులేని నా జ్ఞానం అంతులేని జ్ఞానం నా జీవితంలో నా జీవితంలో నా అసలు స్థానం ఏమిటో చూపిస్తుంది. నా అసలు నా స్థానం. అసలు స్థానం ఏమిటో చూపిస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ గాడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్. గాడ్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా కొన్ని మాటలు మనం మార్నింగ్ లేచిన వెంటనే ఇలాంటి పదాలు వాడితే, ఇలాంటి పదాలు వాడడం వల్ల కూడా నైట్ పడుకునే ముందైనా మార్నింగ్ లేచినప్పుడైనా సరే ఇలాంటి పదాలు కొన్ని మనకి ఏవైతే కనెక్ట్ అవుతాయో అలాంటి పదాలు వాడడం వల్ల మంచిగా మన సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. నేను కొన్ని పదాలు ఇస్తాను, ఇప్పుడు రాయండి. ఎలా రాస్తారంటే, నేను మీ పేరు ఏదైతే ఉందో దాన్ని రాయండి. నేను మీసాల రమణి అని నేను రాస్తాను, మీరు రాయండి. మీ పేరు ఏదైతే ఉందో నేను అని చెప్పి మీ ఇంటి పేరుతో రాయండి మీ పేరు. నేను మీసాల రమణి అని రాసుకున్నాను. ఈ విశ్వములోని అనేక రకాలుగా ఒక నిమిషం. ఈ విశ్వంలోని అనేక రకాలుగా ఒక నిమిషం. ఈ- నేను ఈ విశ్వంలోని అనేక రకాలుగా సంపదలను పొందడానికి అర్హురాలిని. ఈ విశ్వంలోని అనేక రకాలుగా సంపదలను పొందడానికి అర్హురాలిని. ఈ విశ్వంలోని అనేక రకాలుగా సంపదలను పొందడానికి అర్హురాలిని. ఎస్. డబ్బు సంపదను నా హక్కుగా భావిస్తున్నాను. డబ్బు సంపదను నా హక్కుగా భావిస్తున్నాను. ఒక నిమిషం. సంపదలను పొందడానికి అర్హురాలిని. ఈ విశ్వంలోని అనేక రకాలుగా సంపదలను పొందడానికి అర్హుణ్ణి. ఎస్. డబ్బు సంపదను నా హక్కుగా భావిస్తున్నాను. డబ్బు సంపదను నా హక్కుగా భావిస్తున్నాను. ఈ విశ్వములోని సంపద అనేక రకాలుగా నా వైపు ఒక నిమిషం. రాస్తూ చదవండి మేడం, ఎంతవరకు రాసో తెలుస్తుంది. నా హక్కుగా భావిస్తున్నాను. డబ్బు సంపదను నా హక్కుగా భావిస్తున్నాను. ఓకే. ఈ విశ్వంలోని సంపద అనేక రకాలుగా ఈ విశ్వంలోని సంపద అనేక రకాలుగా నా వైపు నిరంతరం
దూసుకు వస్తుంది. ఈ విశ్వంలోని సంపద అనేక రకాలుగా నా వైపు నిరంతరం దూసుకు వస్తుంది. దూసుకు వస్తుంది. దానిని పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానిని పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పొందడానికి దానిని పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డబ్బు నిరంతరం నా వైపు ప్రవహిస్తుంది. డబ్బు నిరంతరం నా వైపు ప్రవహిస్తుంది. దాన్ని పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డబ్బు నిరంతరం నా వైపు ప్రవహిస్తుంది. మళ్ళీనా? ఒకసారి చదువుతాను. విశ్వంలోని సంపద అనేక రకాలుగా నా వైపు నిరంతరం దూసుకు వస్తుంది. ప్రవహిస్తుంది. దాన్ని పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే. అందుకై డబ్బుకి కృతజ్ఞతలు. ఒకసారి చదవండి. నేను అని మీ పేరు రాసి ఈ విశ్వంలోని అనేక రకాలుగా సంపదలను పొందడానికి అర్హురాలిని లేదా అర్హుణ్ణి. ఎస్, డబ్బు సంపదను నా హక్కుగా భావిస్తున్నాను. ఈ విశ్వంలోని సంపద అనేక రకాలుగా నా వైపు నిరంతరం దూసుకు వస్తుంది. దానిని పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డబ్బు నిరంతరం నా వైపు ప్రవహిస్తుంది. డబ్బు నిరంతరం నా వైపు ప్రవహిస్తుంది. అందుకై డబ్బుకి కృతజ్ఞతలు. అందుకై డబ్బుకి కృతజ్ఞతలు. అందుకై డబ్బుకి కృతజ్ఞతలు. అందుకే డబ్బుకి కృతజ్ఞతలు. ప్రతిరోజు డబ్బు నా చేతికి అందుతుంది. ప్రతిరోజు డబ్బు నా చేతికి అందుతుంది. ఎస్, ఐఎమ్ రిచ్. ప్రతిరోజు డబ్బు నా చేతికి అందుతుంది. ఎస్, ఐఎమ్ రిచ్. చేతికి అందుతుంది. ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాసినవి ప్రతిరోజు కూడా చదివినట్లుగా అయితే చాలా బాగుంటుందన్నమాట. అంటే ఏదైతే నేను అని చెప్పి మన పేరు చెప్పడం, ఈ విశ్వంలోని అనేక రకాలుగా సంపదలను పొందడానికి అర్హురాలనని చెప్పడం. ఏంటంటే మనం మన కోసము యూనివర్స్‌లోని మనకి ఎలాంటి సంపద కావాలో ఆ సంపద అంతా ముందే సృష్టించబడి ఉంటుంది అనేది యూనివర్స్‌లోనే ఒక నియమం అన్నమాట. వాటిని మనం రిసీవ్ చేసుకోవడానికి మనం ఓపెన్ మైండ్‌తో ఉండాలి. మనము వేరే వాళ్ళ దగ్గర నుండే కావాలి, వాళ్ళ దగ్గర నుండే కావాలి అనేది అసలే ఆ ఇంటెన్షనే ఉండదు. మనకి మనీ పొందాలి అనే ఇంటెన్షన్ ఎప్పుడైతే ఉంటదో, మనం రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో, మనీ ఫ్లో అనేది ఆటోమేటిక్‌గా జరుగుతదనమాట. మనం అసలు అంటే చిన్న పిల్లలు మనము ఎంత ఇష్టంగా మాట్లాడితే మన దగ్గరకొస్తారో, అలాగే మనీతో కూడా మన బిహేవియర్ ఏంటంటే ప్రేమతో ఉండాలనమాట. మనీ ముందు చెప్పినట్లుగా ఎప్పుడైతే మన దగ్గరికి మనీ వస్తదో గ్రాటిట్యూడ్. నువ్వు నా చేతికి వచ్చినందుకు, ఎందుకంటే మన చేతికి ఎప్పుడైతే వస్తుందో మన మనీ అనేది మన సొంతమైనట్లుగా
మనకు ఖర్చు అవుతుందనంటే మళ్ళీ ఖర్చు పెట్టేటప్పుడు కూడా మల్టిప్లై అయ్యి నువ్వు వస్తావని చెప్పి మనం మనీతో మాట్లాడాలి. నువ్వు ఎంత ప్రేమతో వచ్చావో అంతే ప్రేమతో నేను పంపిస్తాను. మళ్ళీ నువ్వు నాకు ఇంకా ఏదైతే మనీ ఎళ్ళి ఇంకా మిగతా మనీని కూడా తీసుకొచ్చేలాగా మనము మనసులో బిలీవ్ చేస్తూ ఇవ్వాలనమాట. మనీని అంటే చిన్న పిల్లల్ని ఎంత ప్రేమగా మాట్లాడితే మన దగ్గర రావడానికి ఇష్టపడతారో, మనీ ఉన్నప్పుడు కూడా మన ఫ్రీక్వెన్సీ అంత పాజిటివ్‌గా ఉంచుకొని మనీని ఇష్టపడుతూ మాట్లాడుతూ పంపిస్తాము. మళ్ళీ నువ్వు నా దగ్గరకొస్తావని. మళ్ళీ మన దగ్గర రావడం అనేది రెట్లు ఎక్కువై రావడం అనేది జరుగుతదనమాట. అలాంటి ఇంటెన్షన్‌తోని. మనం ఒక సర్వీస్ మనం తీసుకోవడం వల్ల మనం మనీ ఖర్చు పెడతామనే బిలీవ్‌తో ఇవ్వాలి గానీ, అయ్యో! ఖర్చయిపోతుందన్న థాట్‌తో ఇవ్వకూడదనమాట. అంటే ఇక్కడేంటంటే డబ్బు సంపదను నా హక్కుగా భావిస్తున్నాను. మనీ అనేది మన లైఫ్‌లోని ఆ హక్కు, అర్హత ఉన్న వ్యక్తులుగా భావించినప్పుడే మన దగ్గర రావడం అనేది జరుగుతది. ఈ విషయంలోని సంపద అనేక రకాలుగా నా వైపు నిరంతరం దూసుకువస్తుంది. ఏ మార్గంలోనైనా సరే మనీ అనేది మనం పొందొచ్చు. పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉన్నామో అప్పుడే మన దగ్గరికి వస్తుందనమాట. డబ్బు నిరంతరం నా వైపు ప్రవహిస్తుంది. అందుకే డబ్బుకి ఇందులో కృతజ్ఞతలు కూడా ఇందులో యాడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి, ఏవైతే ఈ అఫర్మేషన్ ఇచ్చామో ఇప్పుడు రాశారో అవి మీరెప్పుడైనా ప్రతిరోజు చదివే ప్రదేశంలోనే ఒక మంచి పేపర్ మీద రాసి, స్టిక్ చేసి చదివినట్లుగైతే మంచిగా ఉపయోగపడుతుంది. మన మైండ్ రీప్రోగ్రామ్ అనేది జరుగుతుందనమాట. ఓకే. ఇందులోనేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లోని చాలా చెప్పుకుంటూ పోతే ఓన్లీ ఇది తెలుసుకుంటే అయిపోతుంది అన్నట్టే ఉంటది గానీ, దీని మీద సాధన అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం అఫర్మేషన్స్ ఇవన్నీ కూడా మనము రోజు కొంత టైం తీసుకొని కేటాయిస్తామో, తెలుసుకొని, అర్థం చేసుకొని, వాటిని మనము బిలీవ్ చేస్తూ కొంచెం థింక్ చేస్తామో, యూనివర్స్ సబ్జెక్ట్ మనం ఏ రోజు ఎలాగుంటే మార్నింగ్ లేచి ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసి, మన పనులు మంచిగా అవుతున్నాయని చెప్పి విజువలైజేషన్ చేసి, ఆ పనిని మనం మొదలుపెట్టినట్లుగా అయితే వర్క్ ఈజీగా జరగడం అనేది ఈజీగా అవుతదనమాట. ఇవి ఏవైతే ఉన్నాయో కొన్ని టూల్స్, టెక్నిక్స్ అవన్నీ కూడా స్పూన్ బెండింగ్ అవ్వచ్చు, ఫైర్ ఈటింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈజీగా అంటే కొన్ని టెక్నిక్స్ ద్వారా మన సబ్‌కాన్షియస్ మైండ్ బిలీవ్ చేసేలాగా క్లాసులనేది చెప్పడం జరుగుతది. కొన్ని ఏవైతే క్లాసులున్నాయో అవన్నీ కూడా పెయిడ్ క్లాస్‌లో ఇప్పుడు కొందరు కూడా జాయిన్ అయ్యారు. ఎవరైతే నేర్చుకోబోతున్నారో ఈ 30 డేస్ అనేది. ఫస్ట్ టైమ్ 30 డేస్ పెడుతున్నాను. 21 డేస్ అయితే పెట్టాను. 11 డేస్ పెట్టాను ఇలాగా. ఈ 30 డేస్‌లోను కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలి. క్లాసులు జాయిన్ అయ్యేవారు. మంచి రిజల్ట్ రావాలని ఒక ఇంటెన్షన్‌తో స్టార్ట్ చేశాను. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేటంటే ఒక 3 ప్రిన్సిపల్స్ ఉంటాయన్నమాట. అవేంటంటే థాట్స్ బికమ్ థింగ్స్. ఎప్పుడైతే మనము మన ఆలోచనలు ఆహ్, చేస్తూ ఉంటామో అవే వస్తువులుగా మారడం అనేది జరుగుతది. మెయిన్ అదొక ప్రిన్సిపల్ ఉంటది. తర్వాత దేనిపైనైతే మనం ఫోకస్ పెడతామో అదే మన లైఫ్‌లోనికి పాజిటివిటీ అయినా, నెగటివిటీ అయినా మన లైఫ్‌లోకి రావడం అనేది జరుగుతది. ఇంకా లైక్ అట్రాక్ట్స్ లైక్ అని అంటే ఎక్కువ ఏదైతే మనం కోరుకుంటున్నామో మన లైఫ్‌లోని మనము దానిపైన మనం అంటే ఆహ్, ఎలా అంటే ఇప్పుడు సముద్రంలోని ఉప్పు నీరంతా ఒకే దగ్గర గ్యాదర్ అవ్వడము, అలాగే చదువుకున్న వాళ్ళంతా ఒక గ్రూప్‌గా ఉండడము, ఇంకా పక్షులు ఒక జాతి పక్షులన్నీ ఒకే ఫ్లోలోనే ఒక దగ్గర గ్యాదర్ అవ్వడము. అంటే ఈ లైక్ అట్రాక్ట్స్ లైక్ అనేది ఏంటనంటే, మనం ఏదైతే ఎక్కువ ఇష్టపడతామో అదే మన దగ్గర రావడం అనేది జరుగుతదనమాట. ఇందులోనే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మన మైండ్ రీప్రోగ్రామ్ అయ్యి, మనము అనుకున్నవి పొందడం అనేది జరుగుతది. థాంక్ యూ సో మచ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. చాలా చాలా థాంక్ యూ అండి. ప్రతి ఒక్కరు కూడా నన్ను బిలీవ్ చేసి జాయిన్ అయినందుకు థాంక్ యూ సో మచ్. ఇంకా అఫర్మేషన్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ నెక్స్ట్ టైమ్ క్లాస్ పెట్టేటప్పుడు అవన్నీ కూడా రాయిస్తాను. ఓకే. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మేడం ఇవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనుకుంటూ ఉండాలా? లేకుంటే ఊరికే మార్నింగ్ మాత్రం ఈ అఫర్మేషన్ అనుకుంటే చాలా మేడం? మనం అంటే ప్రతిసారి కూడా అఫర్మేషన్ చెప్పాల్సిన పనేమీ లేదు. మనం అంటే ఇవి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక్కసారి చేసినా సరిపోతుంది. అఫర్మేషన్ ఏంటనంటే మనము ఏదైతే ఒక పని చేసేటప్పుడు నేనేదైతే పని మొదలు పెడుతున్నానో ఆ పని చాలా బాగా జరిగినందుకు థాంక్ యూ గాడ్ అని చెప్పి అలాగా ఒక పనిని మనం మొదలుపెట్టేటప్పుడు ఆ పని గురించి గ్రాటిట్యూడ్
చూపించితే సరిపోతుందనమాట. ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడు నేను ఏదైతే వెళ్తున్నానో నేను హ్యాపీ ప్రయాణం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను నా చుట్టాలు, బంధువులు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర నేను ఎంతో ప్రేమ పొందాను. నేను ఎంతో మంచి ప్రేమను ఇచ్చాను. ఇలాంటి మనం చేసే పనుల్లోనే మనము అఫర్మేషన్ అంటే పాజిటివ్‌గా థింక్ చేయడమే మెయిన్ ఇందులో ఇంటెన్షన్ ఏంటంటే, మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నాం, పని మంచిగా అవుతుందని చెప్పి ముందుగానే గ్రాటిట్యూడ్ చూపించడమనమాట. ఇప్పుడు మనం రాసింది ఏంటనంటే, ఇందులోని చాలా మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏటంటే, మనం ప్రతిరోజు చెప్పడం వల్ల నిజమవుతుంది. మనీ ఫ్లో అనేది జరుగుతుంది. ఏవైతే విశ్వంలో నా కొరకు సృష్టించబడింది. నేను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలాంటి పదాలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి రోజుకొక్కసారైనా చెప్పినట్లుగా అయితే బావుంటుందనమాట. ముందు మనం ఒక ప్రమాణం అనేది చేసామను. అది అంతా చాలా నేను 1 ఇయర్ పాటు చేశాను. ముందు మనము చేసాం. ఏంటనంటే, నేను నా సృష్ట్యాత్మక మనసు యొక్క అంతులేని సంపదలతో కలిసి ఒకటిగా ఉంటున్నాను. ధనం, సంతోషం, జయం పొందడం నా హక్కు. డబ్బు స్వేచ్ఛగా, పుష్కలంగా నిరంతరం నా వైపు ప్రవహిస్తూ ఉంటుంది. నేనెప్పుడు నాకున్న నిజమైన విలువల గురించి ఆలోచిస్తుంటాను. నేను నా ప్రతిభను స్వేచ్ఛగా సమర్పిస్తాను. ప్రతిరోజు ఏదో రకంగా నా చేతికి ధనం, సంపద అందుతుంది. నా అంతులేని జ్ఞానం నా జీవితంలో నా అసలు స్థానం ఏమిటో చూపిస్తుంది. ఈ పదాలు ఎంత బాగున్నాయో! అంటే ఇది ఎప్పుడైతే మనం వాడుతూ ఉంటామో, మనం నిజంగా మన సబ్‌కాన్షియస్ మైండ్ మన మన మైండ్ పవర్ ఏంటంటే, మనకసలు నిజమైన మన అసల మార్గం ఏంటనేది చూపించడం అనేది జరుగుతదనమాట. ఇలాంటి మాటలు మనం వాడకపోతే ఏమవుతదనంటే, ఏదో ఒకలాగా ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అదే మనం ఒక ఇంటెన్షన్ పెట్టుకొని మనం ఆ పదాలు వాడడం వల్ల మనకు అవసరమైన వాటి మీద ఫోకస్ వెళ్ళడము, అవి జరగడము, చేయడం అనేది జరుగుతదనమాట. ఈ పదాలకున్న ఇదేనా అంటే అర్థం అదనమాట. ఓకే. ఎప్పుడైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ అనేటంటే మన నెగెటివ్ సిట్యుయేషన్స్ ఎలాగున్నప్పటికీ కొంతవరకు దాని గురించి ఆలోచించినా సరే మళ్ళీ అందులో నుండి మనం బయటికి రావడం అనేది చేయాలన్నమాట. ఇంకా అదే ఒక్కసారి జరిగింది కదా దాన్నే పదే పదే మనం చెప్పుకుంటూ ఉంటే అందులో నుండి మళ్ళీ అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటనంటే ఎప్పుడైనా సరే బాధగా మరీ కొన్ని సిట్యుయేషన్లు అంటే కొన్ని తప్పదు. బాధగా ఉండేటప్పుడు అందులో నుండి బయటకొచ్చి ఇంకా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మీ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతది. మీ లైఫ్‌లోనికి మంచి అనేది రావడం జరుగుతది అని చెప్తారనమాట. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి అది ఎనర్జీతో తయారవుతుంది. ఆ ఆలోచన యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కడ మ్యాచ్ అయితే అది వారి జీవితంలోకి ఆకర్షించబడుతుంది అనేటప్పుడు మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ఫీలింగ్స్ ద్వారా మన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకుంటూ మన లైఫ్‌లోకి మనం అట్రాక్ట్ చేసుకోవాలనమాట. అది. థాంక్ యూ అంటే మేడం. మీరు ఓకే. మీరు మీ జీవితంలో మంచి మరియు సానుకూల విషయాలపై దృష్టి కేంద్రీకరించినట్లుగా అయితే మంచి మరియు సానుకూల విషయాలను ఆకర్షిస్తారు. మీ లోపాలు, ప్రతికూల ఆలోచనలపై దృష్టి పెడితే మళ్ళీ అవే ఆకర్షించడం అనేది జరుగుతది. సింపుల్‌గా చెప్పాలంటే మీరు రోజంతా ఏమి ఎక్కువగా ఆలోచిస్తారో అదే మీరవుతారనమాట. అదే మన జీవితం అవుతుంది. మెయిన్ ఏంటంటే రోజులోని మనం ఎక్కువ ఏవి థింక్ చేస్తున్నామో మనం దాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతది. మనం ఆలోచనలో మనం ప్రతిరోజు కూడా గమనించి ఆ ఉన్న ఆ టైంని మంచి వైపు ఆహ్, కేటాయించినట్లుగా అయితే అంటే ఇందాక చెప్పిన బుక్స్ రీడింగ్ మెయిన్ ఇంపార్టెంట్. నాకైతే ఎక్కువ ఇష్టమైంది బుక్ రీడింగు. తర్వాత మనం ప్రకృతిని ఆస్వాదించే మంచి పార్క్ కావచ్చు, మంచి ప్లేసులకి వెళ్లి ఎంజాయ్ చేయడం అవ్వచ్చు, లేదా పిల్లలతో అంటే టైమ్ స్పెండ్ చేయడం అవ్వచ్చు. మనకున్న టైంని ఏంటంటే ఉపయోగపడే విధంగా మార్చుకున్నా సరే చేంజ్ అనేది రావడం అనేది జరుగుతదనమాట. థాంక్ యూ సో మచ్. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే క్లాస్ ఎండ్ చేసేద్దాం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఏమైనా క్లాస్ నచ్చితే గ్రూప్‌లో వాయిస్ పెట్టండి. మెసేజ్ అయినా, టెక్స్ట్ మెసేజ్ అయినా షేర్ చేయండి. 6 మంత్స్ నుంచి చదువుతున్నాం మేడం మేము రహస్యం బుక్. ఓకే. సూపర్ సార్. ప్రతి ఒక్కరు థాంక్ యూ కూడా మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ కనెక్ట్ అవ్వాలి. ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి. ఆహ్, మంచిగా లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. గ్యారంటీగా మనం నమ్మి అవి ఆచరించినట్లుగా అయితే, మన థింకింగ్‌ని చేంజ్ చేసుకున్నట్లుగా అయితే కొన్ని అంటే టైం పడతదేమో కానీ రియల్‌గా మన లైఫ్‌లోనికైతే అవి మనం అనుకున్న గోల్స్‌నైతే 100% రీచ్ అవుతామని నేనైతే 100% చెప్పగలుగుతాననమాట. అంత అయ్యాం మేడం. చాలా మేనిఫెస్టేషన్ అనేది మాకు బాగా కనెక్ట్ అయిన వారికి చేయించాను. ఇది నిజంగా 100% వర్క్ అవుతది.
అదైతే చెప్పగలుగుతాను. దీని మీద కొంచెమైనా రోజుకి కాసేపైనా సరే టైం స్పెండ్ చేసి అవి ఏంటసల లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? ఇంకా ఇందులో 12 యూనివర్స్ లాస్ ఉంటాయి. చాలా బావుంటాయి. వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు. 12 యూనివర్స్ లాస్ అవి ఏంటంటే అవి ఎప్పుడైతే తెలుస్తాయో మనం ఆ సబ్జెక్ట్‌ని ఏంటంటే కరెక్ట్ మన మార్గం అంటే ఇలాగుండాలి. ఈ దారిలో వెళ్తే మన లైఫ్ సెట్ అయిపోద్ది. ఆహ్, మనము రోజు రోజుకి ఆ థింకింగ్ చేంజ్ అయ్యే కొద్దీ మార్పనేది ఆటోమేటిక్‌గా మనం చూస్తామనమాట. మీరు డైలీ ఒక నెల రోజులు వీటి గురించి ఫోకస్ పెట్టి ఆచరణలో పెట్టినట్లుగైతే మీకే తెలుస్తది ఓన్ రిజల్ట్ అనేది. మీరు ప్రతిరోజు కూడా మీ ఆలోచనలు మార్చుకొని ఈవినింగ్ అయ్యేసరికి మీ రిజల్ట్ మార్నింగ్ నా ఆలోచనలు ఎలాగున్నాయి, ఈవినింగ్ నాకు రోజంతా ఎలా గడిచిందని నైట్ పడుకునే ముందు ఆలోచించినా సరే మీకు రిజల్ట్ అనేది తెలుస్తదనమాట. అంత బావుంటది. ఒకవేళ ఏమైనా సరే ఒక రోజులోనే బాగా లేకపోయినా సరే, ఓకే. నేను చేంజ్ అవ్వాలి. నేను నా ఆలోచన మార్చుకోవాలి. రేపు ఇంకాస్త బెటర్‌గా మారుతాను అనే ఇంటెన్షన్ తీసుకొని రోజుకి 1% మారినా చాలు. ఒకేసారి అయితే మార్పనేది అయితే నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఒకేసారి మార్పనేది అంత ఈజీ కాదు. రోజుకి 1% చేంజ్ అయినా చాలు. ఓకే ఓకే. అండి. ఓకేనండి. థాంక్ యూ సో మచ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే లీవ్ అయిపోదాం. థ్యాంక్ యూ మేడం. ఓకే. థాంక్ యూ మేడం. మేడం తర్వాత హెల్త్ అఫర్మేషన్స్ కూడా ఏమన్నా చెప్తారా మేడం? మెసేజ్ చేయండి సార్. హెల్త్ అఫర్మేషన్ చెప్తాను. చాలా చాలా మంచిగా ఉపయోగపడతాయి. ఒక వాటర్ గ్లాస్‌లోని మార్నింగు ఒక గ్లాస్‌ని వాటర్ తీసుకొని, దానికేటంటే కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయి. మెసేజ్ చేయండి పంపిస్తాను. అందులో మెయిన్ ఇంపార్టెంట్ అయినది ఏంటనంటే నేను సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాను. నా బాడీలో ఉన్న కణాలన్నీ నన్ను ఆరోగ్యంగా ఉంచుతున్నాయి. నాలో ఉన్న సహజ శక్తులు నన్ను అంటే ఏవైతే ఉన్నాయో నేచురల్‌గా నేను హీల్ అవుతున్నాను. ఇలాంటి కొన్ని అఫర్మేషన్స్ అవి చెప్తూ ఆహ్, ఫీల్ అవుతూ ఆ వాటర్ తాగడం వల్ల మన బాడీలోనేటంటే 70% వాటరే ఉంటది కాబట్టి 70% కంటే ఎక్కువ వాటర్ ఉంటది కాబట్టి మనం చెప్పే వాటర్ కూడా మనము ఏం మాట్లాడినా సరే అబ్జర్వ్ చేసుకుంటదనమాట వాటర్ కూడా. హే ఇష్ హే హేటన్నా అంటే ఇష్టం లేని పదాలు తీసుకుంటది. మంచి పదాల్లో కూడా తీసుకుంటది. అలాగే మనం ఏదైతే అఫర్మేషన్ చెప్పి మనం వాటర్ తీసుకుంటామో మన బాడీలోని వాటర్‌లోనికి ఆల్రెడీ అవి వెళ్ళి ఒక శక్తిలాగా మనల్ని హీల్ చేసినట్లుగా ఫీల్ అయ్యి బిలీవ్ చేసి తీసుకున్నట్లుగా అయితే ఆహ్, ఆ టెక్నిక్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చేంజ్ అనేది రావడం జరుగుతదండి. వస్తది. హెల్త్ అఫర్మేషన్ పెడతాను. మెసేజ్ చేయండి. ఓకే. థాంక్ యూ. ప్రతిరోజు కూడా వాటర్ అఫర్మేషన్ అయితే కొంత వాటర్ తీసుకొని, మీకు హెల్త్ ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ పదాలు కొన్ని వాడి, నేను చెప్పిన అఫర్మేషన్స్ కూడా వాడి, నాకు మెయిన్ అది బాగా కనెక్ట్ అయిందనమాట. క్లాస్‌లో జాయిన్ అయ్యారు సార్. మీరు జాయిన్ అయినట్లు ఉన్నారు. సార్ జాయిన్ అయ్యారు ఎక్కడ సార్. మేడం? 30 డేస్ క్లాస్ జాయిన్ అయ్యారు సార్. జాయిన్ అయ్యాను మేడం. ఓకే. నేను ఎలాగనేది ప్రత్యేకించి చెప్తాను సార్. నేనేం చేశానో నేను చెప్తాను. ఓకే థాంక్ యూ. సార్. థాంక్ యూ. థాంక్ యూ అండి. థాంక్ యూ.